హాయ్ దేర్, వెల్కమ్ టు onlineavakashalu.com. నేను మీకు ట్రైనింగ్ స్పెషల్లీ యుఎస్ఏ స్టాండర్డ్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను. అయితే ఇందులో ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటంటే యుఎస్ఏ బేస్డ్ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నాను. యాక్చువల్లీ మరి వేరే కంట్రీస్ వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, మరి యుఎస్ఏ బేస్డ్ ట్రైనింగ్ మీకు ఎందుకు కావాలి ఇది మీరు తెలుసుకోవాలి. మీరు కొద్దిగా చూడండి, మార్కెట్లో వెళ్ళి చూడండి ఏం జరుగుతుందంటే చాలామంది 5 lakhs, 10 lakhs, 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మంత్లీ 50,000, 1 lakh సంపాదించాలని అనుకుంటుంటారు. కానీ యుఎస్ఏ వాళ్ళ స్టాండర్డ్స్ సపరేట్ ఉన్నాయి. వాళ్ళు ఒక $1 ఖర్చు పెట్టి $1 lakh ఎలా సంపాదించాలి అని థాట్ ఉంటుంది. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే టెక్నాలజీ యూజ్ చేస్తారు. అంటే నేను పర్టికులర్లీ యుఎస్ఏ బేస్డ్ ట్రైనింగ్, యుఎస్ఏ పీపుల్ ట్రైనింగ్ ఎందుకు చెప్తున్నానంటే యుఎస్ఏలో ఉన్న లీడర్స్ ఇప్పుడు యుఎస్ఏ అనేది పెద్ద కంట్రీ, మీకు తెలిసిందే. ఆ కంట్రీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఉంది, టాప్ మోస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది. అక్కడ చాలామంది వస్తుంటారు, ప్రపంచంలో వేరే కంట్రీస్ నుంచి వస్తుంటారు. వచ్చి అక్కడ ఉండి అంటే అందరు కలిసి అక్కడ ఒక ఐడియాస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకే అది సూపర్ పవర్ కంట్రీ అంటారు, దాన్ని సూపర్ పవర్ కంట్రీ. అందుకు అక్కడ ఉన్న ట్రైనింగ్, మాస్టర్స్ ట్రైనింగ్ మీకు నేను స్టెప్ బై స్టెప్ ఇవ్వబోతున్నాను. మీరు ఈ ట్రైనింగ్స్ బయట కూడా తీసుకోగలుగుతారు, కానీ అది ఒక స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో ఉంటుందో ఉండదో చెప్పలేము. కానీ ఇక్కడ మీరు ఈ ట్రైనింగ్లో జాయిన్ అయినారు కాబట్టి మీకు నేను స్టెప్ బై స్టెప్ ఎక్కువ డబ్బులు అక్కడ పెట్టకుండా, ఎక్కువ లాస్ కాకుండా మంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్ళగలిగితే 100% ఫ్యూచర్లో మీ ఇన్కమ్ అనేది మంత్లీ వచ్చేసి $1,000, $2,000, $5,000, $10,000, $1 lakh వరకు కూడా మీకు మీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఒక పద్ధతి విధానం పాటిస్తే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నేను మీకు ఈ బేసిక్ ట్రైనింగ్ నుంచి మాస్టర్స్ వరకు మొత్తం కంప్లీట్గా ఇవ్వబోతున్నాను, డీటెయిల్గా ఇవ్వబోతున్నాను. మీకు ఈ ట్రైనింగ్స్ మాడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే అది నాకు మెయిల్ చేయండి. నేను మీకు ఆన్సర్స్ అనేవి మీ మెయిల్ ద్వారా పంపిస్తుంటాను. అది మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్వశ్చన్స్ అనేవి అడగవచ్చు. అంటే నేను మీకు టచ్లో ఉంటాను, మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్లస్ వేరే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. వేరే ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ ఉన్నా కానీ అందులో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏమైనా క్వశ్చన్స్ వస్తే అడగండి. అయితే నేను కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు మీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ కావాలి. బేసిక్ నుంచి మాస్టర్స్ వరకు మీ ట్రైనింగ్ అయితేనే మీకు ఫ్యూచర్లో ఒక పై స్థాయికి వెళ్ళగలుగుతారు. లేదంటే ఏదో మధ్యలో స్టక్ అయిపోతారు. అందుకు మీరు కంప్లీట్ ట్రైనింగ్ తీసుకోండి, నోట్స్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని నోట్స్ తీసుకోండి. మీ ఐడియాస్ ప్రకారం మీ నోట్స్ తీసుకుంటే ఏమి జరుగుతుందంటే మీరు పని చేసేటప్పుడు మీకు ఈజీ ఉంటుంది, మీరు ఈజీగా చేయగలుగుతారు. అయితే ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఈ మాడ్యూల్లో తీసుకుందాము. యాక్చువల్లీ ఆన్లైన్లో మనం పని చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఏముంటుందంటే మనము ఎలా పని చేస్తున్నాము, ఎలా స్టార్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలామంది ఇక్కడక్కడ కొద్దిగా పని చేస్తారు, అందులో స్టక్ అయిపోతారు. తర్వాత ఏదో ఆన్లైన్లో జరుగుతలేదు, మనకి బిజినెస్ కరెక్ట్ వస్తలేదు అని అనుకుంటుంటారు. అయితే అలా జరగదు. మనము కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఈజీగా ఉంటుంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏముంటుంది, ఫస్ట్ పాయింట్ ఆన్లైన్లో మీరు మీ ఆన్లైన్లో నేను సంపాదిస్తా అని థాట్ వచ్చేటప్పుడు ఆ థాట్కి ఫస్ట్ పాయింట్ ఏముంటుంది, ఫస్ట్ ఏం చేయాలి, ఆన్లైన్ అనేది ఏంది, ఫస్ట్ ఎలా చేయాలి. ఫస్ట్ ఏముంటుందంటే ఆన్లైన్లో బ్లాగింగ్ అనేది ఉంటుంది. బ్లాగింగ్ ఎంత పెద్ద లీడర్ ఉన్నా మార్కెట్లో, ఆన్లైన్ మార్కెటింగ్లో ఏ కంపెనీ ఓనర్ ఉన్నా కానీ వాళ్ళు ఫస్ట్ థాట్ వాళ్ళ మైండ్కి వచ్చేది ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకుంటే వాళ్ళ ఫస్ట్ థాట్ వచ్చేది వాళ్ళ మైండ్లో వస్తుంది బ్లాగింగ్ గురించి. అంటే బ్లాగింగ్ అనేది మీకు తెలిసిందే. బ్లాగింగ్ అంటే నేను దీని గురించి కొద్దిగా డీటెయిల్ ఇక్కడ వివరంగా చెప్తాను, కానీ ఇది పెద్ద కాన్సెప్ట్. దీన్ని ఎలా రాయాలి అది డీటెయిల్గా మీరు నా వేరే మాడ్యూల్స్లో తెలుసుకోబోతున్నారు. అయితే ఈ బ్లాగింగ్ అనేది ఎందుకు చేయాలి, ఈ ఉద్దేశం ఏముంది, బ్లాగింగ్ అంటే ఏంది, అసలు బ్లాగింగ్ అంటే ఏంది, ఎందుకు చేయాలి.
ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఏదైనా మీ మార్కెట్లో షాప్ ఉంది, ఆ షాప్ ఉంటే అక్కడ మీరు డైలీ వెళ్తుంటారు, అక్కడ వెళ్ళి కూర్చుంటారు, అక్కడ ఏమైనా బిజినెస్ చేస్తారు. ఏదన్నా పెద్ద హోటల్ ఉంది, అక్కడ వెళ్తారు, మీరు అక్కడ పనిచేస్తారు. అలాగే ఏదైనా పెద్ద కంపెనీ ఉంది, అక్కడ వెళ్తూ ఉంటారు మీరు. కానీ ఆన్లైన్కి వచ్చేటప్పుడు మీకు ఇక్కడ అలా షాప్ అనేది ఏమి ఉండదు, ఆన్లైన్లో షాప్ అనేది ఉండదు. అప్పుడు షాప్ లేనప్పుడు మీ కస్టమర్స్ ఎక్కడ వస్తారు? మీరు కస్టమర్స్ రావాలంటే ఏదో ఒక ప్లేస్ అనేది ఉండాలి. ఆ ప్లేస్ మనం తయారు చేయడానికే బ్లాగింగ్ అంటాం. బ్లాగింగ్ అంటే ఆ బ్లాగ్ ఎక్కడ ఉంటుంది? మరి ఆ బ్లాగ్ అనేది వెబ్సైట్లో ఉండొచ్చు, లేదా సపరేట్ ఒక బ్లాగ్గా మనం తయారు చేసుకోవచ్చు. అంటే మీరు ఈ మాడ్యూల్స్లో మొత్తం డీటెయిల్గా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అయితే ఇది ఆన్లైన్ మన ఒక షాప్ లాగా ఉంటుంది. ఫస్ట్ మనకి థాట్ రావాలి ఏంటంటే, మనకి ఆన్లైన్లో బిజినెస్ చేసేటప్పుడు మనకి ఒక బ్లాగ్ ఆర్ వెబ్సైట్ అనేది కావాలి. ఇది తప్పదు. ఎందుకంటే జనాలకు మనం అసలు ఎవరు మనం మన ప్రోడక్ట్స్ ఏంది తెలవాలంటే అసలు బ్లాగ్లో అవి అన్ని డీటెయిల్స్ మనం ఇవ్వగలుగుతాం. వాళ్ళు కూడా అక్కడ వచ్చి చూడగలుగుతారు. అక్కడ నుంచి బయింగ్ జరుగుతుంది. ఏ ప్రోడక్ట్స్ అయినా, అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ అయినా, లేదంటే మిగతా మీ సొంత ప్రోడక్ట్స్ ఉన్నా, మీ ట్రైనింగ్ ప్రోడక్ట్స్ ఉన్నా, ఏ ప్రోడక్ట్స్ ఉన్నా కానీ మీరు అక్కడ పెట్టేసి అమ్మగలుగుతారు. దాంతో మీకు డబ్బులు అనేవి జనరేట్ అవుతాయి. ఇప్పుడు వెబ్సైట్ తయారు చేయడం కూడా మీరు ఈ వీడియోలో నేర్చుకుంటారు. ఎందుకంటే బేసిక్ వెబ్సైట్ డిజైనింగ్ మీకు రావాలి. లేదంటే ఎక్కడైనా పే చేయాలంటే చాలా డబ్బులు పే చేయాలి, మీకు ఎక్కువ ప్రాబ్లం జరుగుతుంది, డబ్బులు పే చేయాలి. మీరే కొద్దిగా నేర్చుకుంటే మీరు బేసిక్గా మీ వెబ్సైట్ డిజైనింగ్ మీరు తయారు చేసుకొని అందులో బ్లాగ్ రాసేసి మీరు మీ సొంత ప్రోడక్ట్స్ని అమ్మగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్లాగ్ అంటే ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది, మీరు చూస్తున్నారు onlineavakasalu.com. ఇందులో ఈ బ్లాగ్ అనేది ఇక్కడ నేను పెట్టినాను. బ్లాగ్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు నా ట్రైనింగ్స్ నేను అమ్ముతున్నాను. అయితే నా ట్రైనింగ్స్ అనేది ఒక ప్రోడక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నేను ఇక్కడ అమ్ముతున్నాను. అయితే నా ప్రోడక్ట్ గురించి, నా కస్టమర్స్ గురించి కనెక్ట్ కావాలంటే నాకు ఒక ప్లేస్ అనేది ఏముంటుందంటే ఇలా బ్లాగ్ లాగా ఉంటుంది. అంటే నా బ్లాగ్ ఇది ఉంది. ఈ బ్లాగ్లో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, హౌ టు మేక్ మనీ బై రైటింగ్ ఆర్టికల్స్ ఆన్ వెబ్సైట్స్ వితౌట్ ఇంగ్లీష్ గ్రామర్ మిస్టేక్స్. అంటే ఇది నేను ఒక డీటెయిల్ నా కస్టమర్స్కి, నా స్టూడెంట్స్కి వివరంగా ఇస్తున్నాను. అయితే ఎక్కడ రాసినాను? ఈ బ్లాగ్ మీద రాసినాను. బ్లాగ్ అంటే ఈ బ్లాగ్ మీద నేను డీటెయిల్గా ఇక్కడ రాసినాను. బ్లాగ్ మీద రాస్తే ఏం జరుగుతుందంటే, ఇక్కడ డైలీ మనం బ్లాగింగ్ చేస్తుంటే, డైలీ ఇలా మనం మ్యాటర్ రాస్తూ ఉంటే ఈ బ్లాగ్ బెనిఫిట్ ఏముంటుందంటే, ఇప్పుడు గూగుల్లో సర్చ్ చేసేవాళ్ళు గూగుల్లో సర్చ్ చేస్తుంటారు. కొంతమందికి ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ వచ్చింది, ఇది ఎలా చేయాలి, వెబ్సైట్ డిజైన్ ఎలా చేయాలి అని వాళ్ళు వెతుకుతూ ఉంటారు గూగుల్లో. అప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ చేయండి వెబ్సైట్ డిజైనింగ్ గురించిన ప్రోడక్ట్ ఉంది. అయితే అది వాళ్ళకి కనబడుతుంది, ఆ గూగుల్లో కనబడుతుంది. గూగుల్లో కనబడితే ఏమవుతుందంటే, వాళ్ళు వచ్చేసి అక్కడ నుంచి ఆ గూగుల్ నుంచి క్లిక్ చేసి నా వెబ్సైట్కి వస్తారు. నా వెబ్సైట్కి వచ్చి ఇక్కడ చూస్తుంటారు. చూసిన తర్వాత అక్కడ నుంచి ప్రోడక్ట్ బయింగ్ చేస్తారు. అలాగే ఫ్యాషన్ గురించి ఏమైనా వెతుకుతూ ఉంటారు. ఆ ఫ్యాషన్ గురించి వెతికేటప్పుడు వాళ్ళు చాలామంది గూగుల్కి వెళ్తారు. నాకు ఈ బట్టలు కావాలి, ఈ సూట్స్ కావాలి, ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలి, ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు వెతుకుతారు, చాలామంది వెతుకుతారు. అయితే అక్కడి నుంచి గూగుల్ నుంచి ఏం జరుగుతుందంటే, గూగుల్ నుంచి వాళ్ళు మన వెబ్సైట్కి వస్తారు. వాళ్ళని విజిటర్స్ అంటారు. వాళ్ళు మన వెబ్సైట్కి వచ్చేసి మనకి విజిటర్స్ అంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి మన వీడియోస్ కావచ్చు, మన ప్రోడక్ట్స్ కావచ్చు, ఇక్కడ మొత్తం చూస్తారు. చూసిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ నుంచి బయింగ్ అనేది జరుగుతుంది. ఇలా బటన్స్ మీరు పెట్టచ్చు, ఇక్కడ నుంచి క్లిక్ చేసి మీరు కొనచ్చు, లేదంటే మీ కస్టమర్స్ కూడా ఇలా కొంటూ ఉంటారు. అయితే ఏం జరుగుతుందంటే, దీన్ని ట్రాఫిక్ వస్తుంది. ఇప్పుడు మనం బ్లాగ్ తయారు చేస్తే ట్రాఫిక్ వస్తుంది. ఇప్పుడు మనం డైలీ రాస్తుంటే ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ట్రాఫిక్ పెరుగుతూ ఉంటూ ఆటోమేటిక్లీ మన ఇన్కమ్ అనేది పెరుగుతుంది. కానీ జస్ట్ ట్రాఫిక్ రావడం, వెబ్సైట్కి రావడం, ప్లస్ మనం ప్రోడక్ట్ పెట్టడంతో అసలు యాక్చువల్లీ బిజినెస్ జరుగుతుందా? అలా జరుగుతుంటే ఇప్పుడు చాలా మందికి దగ్గర బ్లాగ్స్ ఉన్నాయి.
ఇప్పుడు చాలా మంది ద్వారా వెబ్సైట్స్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ ఇన్కమ్ అనేది చూడండి మీరు $100 నుంచి $500 లోపల ఉంటుంది. కానీ $50,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో. $1,00,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు డబ్బులు చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఎందుకంటే మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుందంటే, మన బ్రెయిన్లో ఐడియాస్ అనేవి మంచిగా వస్తే అప్పుడే మనము ఎక్కువ సంపాదించగలుగుతాము. లేదంటే మనం డబ్బులు ఇక్కడక్కడ పెట్టేసి లాస్ అనేది జరుగుతుంది. అయితే ఈ ట్రైనింగ్ మీరు తీసుకున్నారు, అది నేను కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే మీకు ఈ ట్రైనింగ్ దొరకడం కూడా చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు యుఎస్ బేస్డ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోబోతున్నారు. కంప్లీట్గా నాలెడ్జ్, యుఎస్ఏ బేస్డ్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోబోతున్నారు. అయితే ఈ నాలెడ్జ్ని మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయడం, ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసేస్తే నేను కంప్లీట్గా చూపిస్తాను మీకు. ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, కంప్లీట్ చూపిస్తాను. కాబట్టి ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వెంటనే మీరు డైలీ రెగ్యులర్గా చేయండి. రెగ్యులర్గా చేస్తే 100% మీకు కొన్ని రోజులలో 100% రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. నేను మంచి మీకు ఐడియాస్ ఇస్తాను ఎలా చేయాలి మిస్ కాకుండా. మరి ఫ్యూచర్లో ప్రోడక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, కంపెనీస్ చేంజ్ ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతుంటుంది. అయితే దాన్ని కూడా మీరు ఎలా సెటప్ చేసుకోవాలి అది నేను మొత్తం ఈ వివరంగా చెప్తాను. కాబట్టి మీకు 100% రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ మీరు కన్సిస్టెంట్లీగా చేయండి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేస్తే ఒక రోజు పెడతాము, నెక్స్ట్ డే ఒక 1 month తర్వాత బంద్ చేయం కదా. అలాగే ఈ బ్లాగింగ్ని, ఈ వెబ్సైట్ని, ఈ ఆన్లైన్ బిజినెస్ని ఒక మంచి పెద్ద బిజినెస్గా భావించి దీన్ని మీరు స్టార్ట్ చేయండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు ఆన్లైన్లో. లేదంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు చాలామంది పెద్ద లీడర్స్ ఉన్నారు ఆన్లైన్లో, వాళ్ళు కూడా ఒక రోజు చేయలే, వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, కన్సిస్టెంట్లీ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఐడియాస్ వస్తున్నాయి. కానీ వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ చేసినారు. ఇక్కడ నుంచి కొద్ది ఇన్ఫర్మేషన్, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వర్క్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి చాలా రోజులు పడింది. కానీ ఇక్కడ మీకు అంత టైం పడదు. ఎందుకంటే నేను మీకు బేసిక్ నుంచి మాస్టర్స్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. దాంతో మీకు 100% అది ఇంప్లిమెంట్ చేయండి, మీకు ఫ్యూచర్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. ప్లస్ ఏమైనా క్వశ్చన్స్ అవి ఉంటే మీరు నన్ను అడగచ్చు, మెయిల్స్ చేయొచ్చు. నేను మీకు ఈమెయిల్స్ ద్వారా మీ ఆన్సర్స్ని పంపిస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే ఆన్లైన్లో బ్లాగింగ్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించగలుగుతాం అది మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. అయితే ఇది ఈజీ. మీరు కొద్దిగా ఇది జాగ్రత్తగా నేర్చుకుంటే మీకు 100% ఈజీగా ఇన్కమ్ వస్తుంది. అయితే బ్లాగింగ్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. దీని ఉద్దేశం ఏముంటుంది, బ్లాగింగ్ ఎలా చేయాలి, నేను హైలైట్స్ ఇక్కడ ఇస్తున్నాను మీకు. ఈ స్పెషల్ ఈజీ స్టెప్స్ ఉన్నాయి బ్లాగింగ్ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ బ్లాగింగ్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ థాట్ ఏం రావాలంటే, వై యూ వాంట్ టు డూ బ్లాగింగ్. మీరు బ్లాగింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు బ్లాగింగ్ అసలు వెబ్సైట్లో ఎందుకు చేయాలనుకుంటున్నారు, మీరు ఆన్లైన్లో ఏం చేయాలనుకుంటున్నారు? అయితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆన్లైన్ అనగానే అరే ఏదో బిజినెస్ చేయాలి, ఇది చేయాలి, అది వస్తుంది, మా ఫ్రెండ్ ఇది చెప్తున్నారు, వాళ్ళు ఇలా చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మీ టైం అనేది వృధా అవుతుంది, వేస్ట్ అవుతుంది. అయితే మీ టైం వేస్ట్ కావడంతో ఏం జరుగుతుందంటే మీ రోజులు వేస్ట్ కావడంతో మీకు ఫ్యూచర్లో మీరు జస్ట్ ఇక్కడక్కడ తిరుగుతూనే ఉంటారు. కానీ ఆ కాన్సెప్ట్కి రారు, మీ విజన్కి రారు, సక్సెస్ అనేది జనరేట్ కాదు. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మీ విజన్ క్లియర్ చేయాలి, మీ పర్పస్ క్లియర్ చేయాలి. మీరు ఎందుకు బ్లాగింగ్ చేయాలనుకుంటున్నారు, మీ ప్యాషన్ ఏముంది. ఇంకా సపరేట్ పీపుల్ ఉంటారు, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫ్యాషన్లో కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారు, హెల్త్ కేర్లో ఇంట్రెస్టెడ్ ఉంటారు, స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉంటారు. లేదంటే ఇప్పుడు నాకు ఈ ట్రైనింగ్ అంటే చాలా ఇష్టం, ట్రైనింగ్ మొత్తం ప్రపంచంలో ఇవ్వడం అంటే నాకు ఇష్టం. అలాగే మీకు కూడా ఏదో ఇష్టం అనేది ఉంటుంది. ఆ ఇష్టంని బట్టి మీరు ట్రైనింగ్ ఇస్తే, ఆ ఇష్టంని బట్టి మీరు బ్లాగింగ్ చేస్తే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇందులో ఒక సైకాలజీ మెథడ్ ఉంది. సో ఏముంటుందంటే మన మైండ్తో వర్క్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఏదైనా మైండ్తో వర్క్ చేస్తున్నాం, ఆ మైండ్తో వర్క్ చేస్తే మైండ్ మనది చెప్పినప్పుడు వర్క్ చేస్తాము, లేదంటే చేయం. ఇప్పుడు
ఏదన్నా హార్ట్తోని మన గుండెతో వర్క్ చేస్తున్నాం అంటే మనం మనకు మనసులో ఉంది నాకు ఇది చేయాలి అంటే ఏం జరుగుతుందంటే అక్కడ మనకి డైలీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పని మన గుండె నుంచి వస్తుంది కాబట్టి, ఆ పని చేయాలని మన గుండె నుంచి వస్తుంది కాబట్టి మనకి ఆ ప్యాషన్ ఉంటుంది. ఇంకా మనకి ఎవరు చెప్పే అవసరం ఉండదు, ఇది చేయరా బాబు, అది చేయరా బాబు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే అవసరం ఉండదు. ఎందుకంటే మన గుండెలో ఆ ప్యాషన్ ఉంటుంది. మీలో కూడా ఆ ప్యాషన్ ఉంది, మీరు సక్సెస్ కావాలని ఉన్నారు, మీరు సక్సెస్ అవుతారు, 100% సక్సెస్ అవుతారు. మీ ప్యాషన్ తీయండి. మీకు అసలు చూడండి, లాంగ్ టర్మ్లో చూసినట్టయితే మీరు ఎందులో సక్సెస్ కావాలనుకుంటున్నారో, ఫ్యాషనా, హెల్త్ కేరా, స్పోర్ట్సా ఎంచుకోండి. ఫస్ట్ పెద్ద విజన్ని ఎంచుకోండి. ఫ్యాషన్ ఇండస్ట్రీలో వెళ్తారా, లేదంటే హెల్త్ కేర్లోనా, లేకుంటే ట్రైనింగ్లోనా, ఎందులో వెళ్తారు, దేని గురించి మీ బ్లాగ్ కావాలి, ప్రపంచంలో మీకు దేని గురించి పిలవాలి, పబ్లిక్ జనాలు మీకు ఏ గురించి పిలవాలి, మీరు ఫస్ట్ తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత మీకు కొన్ని రోజులు ఆలోచించండి. మీకు డైలీ ఏ పని చేయాలనుకుంటే ఈజీగా అనిపిస్తుంది, ఆ పని మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అందులో మీరు చేస్తే మీకు 100% బ్లాగింగ్లో సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు డైలీ పని చేస్తారు. డైలీ పని చేస్తే ఐడియాస్ కూడా వస్తాయి. అది మైండ్ నుంచి ఐడియాస్ కూడా వస్తాయి, హార్ట్ నుంచి కూడా వస్తాయి. కాబట్టి మీరు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు బ్లాగింగ్ ద్వారా ప్రపంచంలో. ఇంకోటి, మీకు ఇప్పుడు ఇది రాస్తున్నారు, ఇది రాసేటప్పుడు, బ్లాగింగ్ రాసేటప్పుడు గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా వస్తే నా ఒక వీడియో ఉంది, నన్ను మెయిల్ చేయండి, నేను మీకు పంపిస్తాను. వెబ్సైట్లో క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్లో కూడా ఉంది, ఆ వీడియో ఉంది. ఆ వీడియో చూడండి, క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్లో ఆ వీడియో ఉంది, ఒకసారి చూడండి. అందులో మీకు డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి. అయితే గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఎలా మీరు రాయగలుగుతారో అందులో నేను చెప్పినాను. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ ప్యాషన్ని బట్టి ఎందుకు రాస్తున్నారు, ఆ బ్లాగింగ్ ఎందుకు కావాలి, మీరు డిసైడ్ చేసుకొని ఆ ఉద్దేశపరంగా మీ ఫస్ట్ ఒక ఎన్ని రోజుల వరకు మీ ఏముంది, 5 years వరకు మీరు ఇందులో సక్సెస్ కావాలనుకుంటున్నారా, లేకుంటే లాంగ్ టర్మా, స్ట్రాటజీ సెటప్ ప్లానింగ్ చేసుకున్న తర్వాతనే మీరు ఇది స్టార్ట్ చేయండి. లేకుంటే స్టార్ట్ చేయకండి, మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. హౌ మెనీ డేస్ యూ వాంట్ టు రైట్ బ్లాగ్స్ ఇన్ ఏ వీక్, ఇది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు చాలామంది బిజీ ఉంటారు. అయితే ప్లానింగ్ చేయండి ఎన్ని రోజులు డైలీగా మీరు బ్లాగింగ్ గురించి రాస్తారు. అంటే మీ ఫ్యాషన్ ప్రోడక్ట్ కావచ్చు, హెల్త్ కేర్ ప్రోడక్ట్ కావచ్చు, ఇప్పుడు ఏదైనా మీ బిజినెస్ చేస్తున్నారు, మీరు అందులో ఆ ప్రోడక్ట్స్ గురించి ఎలా రాయాలి అనుకుంటున్నారు, అది మీరు అక్కడ ఏం చేయండి అంటే, మీరు అంటే ఐడియాస్ పెంచుకున్న తర్వాత మీరు ఆలోచించండి ఎన్ని రోజులు రాస్తారు. వారంలో 3 రోజులు రాస్తారా, వారంలో లేకుంటే రెగ్యులర్ రాస్తారా. రెగ్యులర్ డైలీ ఒక బ్లాగ్ రాస్తే అందులో చాలా ట్రాఫిక్ వస్తుంది, విజిటర్స్ చాలా మంది వస్తారు, మీ బ్లాగ్కి ర్యాంకింగ్ అనేది ఎక్కువ వస్తుంది, అది ఫస్ట్ పేజ్లో వస్తుంది. ఈ ర్యాంకింగ్ గురించి మొత్తం బ్లాగ్కి ఫస్ట్ పేజ్లో ఎలా తీసుకురావాలి, నేను మొత్తం కంప్లీట్ SEO ట్రైనింగ్ ఇస్తున్నాను. అది కూడా మాస్టర్స్ ట్రైనింగ్ ఉంది, అది కూడా మీరు తీసుకోండి, SEO ట్రైనింగ్ తీసుకోండి. అందులో కూడా మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. అయితే డైలీ రాస్తారా, వీక్లీ 2 times 3 times రాస్తారా, ఇది మీరు కొద్దిగా ప్లానింగ్ చేసుకోండి. ఇది చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఒక ఫ్రీక్వెన్సీ లాగా మీకు బర్డన్ ఉండకూడదు. జస్ట్ ఒక హాయిగా, ఎంజాయ్మెంట్గా, హ్యాపీగా రాయండి, హ్యాపీగా దీని గురించి బ్లాగింగ్ చేయండి. అప్పుడే మీకు మీ మైండ్ హ్యాపీ ఉంటే 100% మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే హ్యాపీ ఉన్న వాళ్ళకే సక్సెస్ అనేది వాళ్ళ దగ్గరకు వస్తుంది. మీరు సాడ్ ఉన్నారు, ఏదో ప్రాబ్లంలో రాస్తున్నారు, అయితే మీకు అంత మీ బాడీ నుంచి ఎంకరేజ్మెంట్ రాదు, ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. కాబట్టి అది వర్డ్స్లో కనబడుతుంది, మీరు రాసే దానిలో ఆ భావనలో కనబడుతుంది. కాబట్టి మీరు కరెక్ట్గా ఆలోచించి అది మంచిగా రాస్తే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి హౌ టు రైట్ యువర్ బ్లాగ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. అంటే మనము అన్ని ప్రోడక్ట్స్కి ఒకటేలాగా ఒకటే భావంలాగా రాయలేము ప్రోడక్ట్స్. అయితే మీరు ఆలోచించండి, ఐడియాస్ చెక్ చేయండి. అంటే కొత్త ఐడియాస్, మీ ప్రోడక్ట్ దేన్ని బట్టి ఉంది, క్వాలిటీ ఏముంది, ఏ కంపెనీ ప్రోడక్ట్ మీరు అమ్మబోతున్నారు మీ బ్లాగ్ ద్వారా, ఏ అఫిలియేట్ ప్రోగ్రామ్ మీ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంది, ఆ అఫిలియేట్ ప్రోగ్రాంలో దాన్ని ఎలా అమ్మగలుగుతున్నారు, ప్లస్ ఎలా మీకు ఆ ప్రోడక్ట్ గురించి వివరించాలనుకుంటున్నారు, దాని గురించి మీరు డీటెయిల్గా రాస్తే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఎవ్రీ ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంటుంది, మీకు తెలిసిందే. అంటే అన్నీ ఒకటే భావంలాగా రాయకండి, సపరేట్ ఉంటుంది. మీరు ఆలోచించండి, దాని గురించి ఆలోచించి ఆ బ్లాగింగ్ అనేది చేయండి. అప్పుడే మీకు బ్లాగింగ్ ద్వారా మీకు బెనిఫిట్ జరుగుతుంది. అంటే డీటెయిల్ ట్రైనింగ్ కొరకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఎలా ప్రోడక్ట్స్ డీటెయిల్స్ రాయాలి, దీని గురించి ట్రైనింగ్ కావాలంటే నా ఆర్టికల్ రైటింగ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి, అది తీసుకోండి. అది అందులో నేను చక్కగా మొత్తం డీటెయిల్ ఓన్లీ ఆర్టికల్ రైటింగ్, ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ అమ్మాలనుకున్న వాళ్ళకి ఎలా రాయాలి మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందులో ఇచ్చినాను. అయితే స్టెప్ బై స్టెప్ ఎలా టెస్టిమోనియల్స్ రాయాలి అదంతా నేను డీటెయిల్ కవర్ చేసినాను. ఇంకా అందులో మాస్టర్స్ ట్రైనింగ్ కూడా ఉంది, అది కూడా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది, మీ ప్రోడక్ట్ గురించి మీరు రాసుకోగలుగుతారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు బ్లాగింగ్ చేసేటప్పుడు మీ ప్రోడక్ట్ గురించి రాసేటప్పుడు ఏం ఆలోచించాలంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యు ఆర్ ప్రొవైడింగ్ టు ద విజిటర్స్ ఆన్ యువర్ బ్లాగ్. అంటే మీ విజిటర్స్కి ఏ బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఎలా ఇవ్వాలి మొత్తం తెలుసుకోవాలి. దాని గురించి ఆ బెనిఫిట్స్ గురించి రాసినప్పుడు మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఇప్పుడు చాలా మంది మీరు కూడా ఎక్కడైనా షాప్కి వెళ్తారు, ఏదైనా కొలానికి షాపింగ్ మాల్కి వెళ్తారు, అక్కడ వెళ్ళినప్పుడు మీకు ఏదైనా కొనేసిన తర్వాత వాళ్ళు ఏదైనా గిఫ్ట్స్ ఇస్తారు. మీకు గిఫ్ట్స్ ఇస్తే మీకు చాలా ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అయితే అలా ఇది ఆన్లైన్ వెబ్సైట్ అంటే, ఆన్లైన్ బ్లాగ్ అంటే మీకు ఒక షాప్ లాగా ఉంది, ఒక షాపింగ్ మాల్ లాగా ఉంది. కాబట్టి మీ దగ్గర కూడా విజిటర్స్ వస్తారు, వాళ్ళకి ఎలా ఇవ్వాలి, వాళ్ళకి బెనిఫిట్స్ ఎలా ఇవ్వాలి, మీరు అది నేర్చుకోండి. కొద్దిగా దాని గురించి ఐడియాస్ ఫామ్ చేయండి మైండ్లో. ఆ ఐడియాస్ ఫామ్ చేయాలి, ఎలా ఇవ్వాలి బెనిఫిట్స్ మన విజిటర్స్కి ఎలా ఇవ్వాలని థాట్ అనేది మీకు రావాలి బ్లాగింగ్ చేసేటప్పుడు. అప్పుడే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది, ఆ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ జరుగుతాయి. ఎందుకంటే మీ విజిటర్స్ అనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫిఫ్త్ పాయింట్, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు గెట్ ట్రాఫిక్ టు యువర్ బ్లాగ్ వెబ్సైట్ టు గెట్ మోర్ ప్రాఫిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీరు ప్లానింగ్ ఎలా చేయాలి, ట్రాఫిక్ ఎలా రావాలంటే మీ బ్లాగ్కి ఎక్కువ మంది విజిటర్స్ రావాలి. ఇప్పుడు ప్రోడక్ట్ తయారు చేసిండ్రు, లేదంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, అంటే మీ బ్లాగ్కి ట్రాఫిక్ రావాలి. ట్రాఫిక్ రావాలంటే ఎస్ఈఓ ద్వారా వస్తుంది. అయితే నేను చెప్పినట్టు నా ఎస్ఈఓ ట్రైనింగ్ తీసుకోండి, మీ ట్రాఫిక్కి బ్లాగ్ చాలా మంది విజిటర్స్ వస్తారు. ఈ మాడ్యూల్స్ వేరే సపరేట్ పోర్షన్ ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ వెబ్సైట్ ప్లస్ ప్రోడక్ట్స్ గురించి ఉంది. కాబట్టి ఇందులోనే అనేది అది సపరేట్ ట్రైనింగ్ ఉంది ఎస్ఈఓది, అది తీసుకోండి. అందులో అది తీసుకున్న తర్వాత మీకు 100% అందులో ఎస్ఈఓ ట్రైనింగ్ వచ్చేస్తే మీకు ప్లానింగ్ అనేది వచ్చేస్తుంది. ఎలా ట్రాఫిక్ వస్తుంది, మీ బ్లాగ్కి ఎలా ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, ఎలా మీరు ప్రాఫిట్స్ మీకు ఎక్కువ జనరేట్ అవుతాయి, అది మీరు నేర్చుకోబోతున్నారు. అయితే ఇక్కడ నేను బేసిక్గా చెప్తాను మీకు ఏంటంటే, మీరు ఏదన్నా ప్రోడక్ట్ అక్కడ ఉంది, మీ అఫిలియేట్ ప్రోడక్ట్ ఆన్లైన్లో ఉంది, లేదంటే మీ వెబ్సైట్లో ఉంది, కాబట్టి దాని గురించి మీ బెనిఫిట్స్ అనేవి రాయండి. ఆ ప్రోడక్ట్ బెనిఫిట్స్ వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే కస్టమర్కి బెనిఫిట్ ఏం జరుగుతుంది, దాంతో ఆ ప్రోడక్ట్తో కస్టమర్కి బెనిఫిట్ ఏం జరుగుతుంది అది మీరు చెప్పండి. అది చెప్తే డీటెయిల్గా చెప్తే మీకు 100% విజిటర్స్ అనేవి వాళ్ళు వస్తారు, కొంటారు. మరి మీ ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువ జరగదు, వాళ్ళు కూడా షేర్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళిండ్రో, అక్కడ ఏదైనా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిండ్రో, ఏదైనా బెనిఫిట్ జరిగితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. మీరు చెప్తారు నేను అక్కడ వెళ్ళినాను, నాకు ఈ బెనిఫిట్ జరిగింది. అలాగే ఆన్లైన్లో కూడా అది జరుగుతుంది. అయితే మీరు బెనిఫిట్ ఇవ్వగలిగితే, మీ వెబ్సైట్ ద్వారా బెనిఫిట్స్ ఇవ్వగలిగితే 100% వాళ్ళకు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కొన్న వాళ్ళు కావచ్చు, మీ బ్లాగ్కి పంపిస్తుంటారు, మీ వెబ్సైట్కి వాళ్ళకి పంపిస్తుంటారు, షేరింగ్ చేస్తుంటారు. దాని ద్వారా కూడా మీకు బెనిఫిట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఈ బ్లాగింగ్లో ఎలా చేయాలి, క్వశ్చన్స్ ఏమైనా వస్తే నన్ను మెసేజ్ చేయండి, మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే నేను మీకు ఫ్రీ స్పెషల్ ఆన్సర్ పంపిస్తూ ఉంటాను. అయితే ఈ బ్లాగింగ్ గురించి మీరు బేసిక్గా నేర్చుకున్నారు. మీ థాట్ ఏముండాలి, ఓపెన్ థాట్ ఉండాలి. మీరు ఇంకా రీడింగ్ చేయాలి డైలీ కొద్దిగా. మీ ప్రోడక్ట్ ఇప్పుడు ఏదైనా కంపెనీలో ఉన్నారు, ఆ కంపెనీలో ఉన్నప్పుడు దాని గురించి రీడింగ్ చేయండి. బెనిఫిట్స్ గురించి రీడింగ్ చేసేసి దాని గురించి ఆ బెనిఫిట్స్ ఎలా మీ కస్టమర్స్కి ఇవ్వగలుగుతారు దాని గురించి రాయండి, దాన్ని బ్లాగింగ్ చేయండి. అయితే బ్లాగింగ్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ చాలా ఫస్ట్ ఇంపార్టెంట్
బ్లాగింగ్ అసలు మీరు చేస్తలేరంటే ఆన్లైన్లో 75% అసలు మీరు వర్క్ చేస్తలేరని. మరి దీన్ని అవుట్సోర్సింగ్ ఎలా చేయాలి, అది చేయాలి, మీకు టైం లేదు, సమయం లేదు, అయితే అవుట్సోర్సింగ్ ఎలా చేయాలి నేను నా వేరే మాడ్యూల్స్లో మీకు చెప్తాను. అందులో మీకు డీటెయిల్స్ ఉంటాయి. అయితే అది వచ్చేసి మనం మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ నేర్చుకునేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ప్యాకేజెస్ తీసుకునేటప్పుడు మీకు అక్కడ అవుట్సోర్సింగ్ గురించి మరి డీటెయిలింగ్ గురించి నేను చెప్తాను. అంటే మీరు అసలు రాయకున్నా కానీ మిగతా సాఫ్ట్వేర్ ద్వారా లేదంటే ఎలా అవుట్సోర్స్ చేయాలి, అందులో ఏమేమి చూడాలని అందులో కూడా చెప్పబోతున్నాను. అయితే ఇది బేసిక్ మాడ్యూల్ ఉండే బ్లాగింగ్ ఐడియా మీకు వచ్చింది. ఇప్పుడు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయాలని మీకు ఉంది. ఇప్పుడు ఇంకా డౌట్ అనేది మైండ్లో ఏముంటుందంటే నాకు వస్తుందా అని డౌట్ ఉంటుంది. ఎవరైనా ఆన్లైన్లో స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ నుంచే స్టార్ట్ చేస్తారు. మీరు కూడా బేసిక్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి భయపడే అవసరం లేదు. మీరు చేయగలుగుతారు. 100% మీకు సక్సెస్ వస్తుంది. జస్ట్ ఈ టిప్స్ని ఫాలో కండి, డైలీ రెగ్యులర్గా వర్క్ చేయండి, మీకు 100% సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్దాం. నెక్స్ట్ మాడ్యూల్లో మనము మరి ఈ వెబ్సైట్ అసలు వెబ్సైట్ ఉద్దేశం ఏముంటుంది, ఎలా స్టార్టింగ్ చేయాలి, ఏమేమి చూడాలి, వెబ్సైట్ తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలి, బ్లాగ్స్ సెటప్ చేసేటప్పుడు ఏమేమి చూడాలి, నెక్స్ట్ మాడ్యూల్లో మనము చూద్దాం.